కోపం తెచ్చుకోకండి అమ్మా. జ్యోతిని బలవంతం చేసి ఒప్పించాల్సిన పనిలేదు. తనకు తానే మనసు మార్చుకొని మా ఇంటికొస్తే అందరికీ మంచిది. భయపెట్టో బెదిరించో కాపురాలు చేయించలేం. ఇదే నా ఉద్దేశం. మీరన్నదే నిజమేనమ్మా. సరేనమ్మా, మీరు ఎట్టా చెప్తే అట్టగే. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. హలో, ఎవరు? సార్, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను. ఇంకా సారని పిలుస్తావేంటయ్యా? శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా, మావయ్య అని చక్కగా పిలువు. ఆ పిలుపుకి నేనెప్పుడూ దూరమేనని చెప్పడానికి ఫోన్ చేశాను. అంటే ఎప్పుడు చెప్పే మాటే సార్. శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నా కూతురు జీవితం అంటే నీకు ఆటలుగా ఉందా రాజీవ్? ఇష్టం లేని వాడివి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? పెళ్లిని పీటల దాకా ఎందుకు తీసుకొచ్చావు? జ్యోతి మెడలో తాళి కట్టి కేవలం కాపాడడం కోసమని అబద్ధం ఎందుకు చెప్పావు? మళ్లీ పెళ్లి ముహూర్తం నిర్ణయించాక కూడా నేను చేసుకోనని గట్టిగా ఎందుకు చెప్పలేదు? సార్, నేను జ్యోతిని చెరం నుంచి కాపాడడానికి మాత్రమే తాళి కట్టిన మాట నిజం. కానీ పెళ్ళైన ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని